మహిమగల చెంబుందని నమ్మించి ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక వైద్యురాలి నుంచి ₹1,50,00,000 కొట్టేసిన కేటుగాళ్లు మరొకరికి కూడా అదే రీతిలో టోకరా వేశారు. మహిమగల చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని మాయమాటలు చెప్పి అమాయకుడి నుంచి 75 లక్షలు కాజేశారు. నిజామాబాద్ జిల్లాలో సాయి కృష్ణ అనే రైతుని బురిడీ కొట్టించిన మాయగాళ్ల ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వారికి లోటే ఉండదు. ఈ విషయం మరోసారి రుజువైంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామానికి చెందిన సాయి కృష్ణ అనే రైతు మోసపోయిన తీరు చూసి ఎవరేది చెప్పినా నమ్మేస్తారా, కాసులు కకృతిపడి మాయమాటలకు లొంగిపోతారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే సిహెచ్ కొండూరు గ్రామంలో రైతు సాయి కృష్ణ నివాసం ఉంటున్నాడు. ఇతనికి బావు వరుసైన నరసింగరావు హైదరాబాద్లో ఉంటున్నాడు. నరసింగరావు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఇతిరాజు రాఘవేంద్ర, శ్రీరామరాజు కలిసి హైదరాబాద్లో ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముగ్గురు రైతు సాయి కృష్ణను కలిశారు. మాటా కలిపి తమ వద్ద మహిమగల చెంబుందని రైతు సాయి కృష్ణకు మాయమాటలు చెప్పారు. చెంబు ఖరీదు సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. అందులో డబ్బులు వేస్తే డబ్బులు అవుతాయని నమ్మించారు. మహిమగల చెంబుకి శాస్త్రోక్తంగా పూజలు చేసి అందులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని మాయమాటలు చెప్పారు. అయితే ముందుగా దాన్ని శుభ్రం చేయించడానికి డబ్బులు అవసరమవుతాయని నమ్మబలికారు. ఇది నిజమని నమ్మిన సాయి కృష్ణ వారికి విడతల వారీగా 75 లక్షల దాకా ఇచ్చాడు. 6 నెలలు గడిచినా డబ్బులు రాలేదు. చివరికి తాను మోసపోయానని గ్రహించిన సాయి కృష్ణ నందిపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాకు ఈరోజు రైస్ పుల్లింగ్ అని ఈ మోసం లాస్ట్ మూమెంట్లో తెలియడం జరిగింది. నేను ఒక మినిమం దీంట్లో 75 లక్షలు లాస్ అయినాను. దీనివల్ల ఒక 2 ఎకరాలు కూడా ల్యాండ్ అమ్ముకున్నాను. ఇది దాదాపు మనకు 2023లో నుంచి జరిగింది. మొత్తం ఆయనకు మన టోటల్ 75 లక్షలు ముట్టినాయి ఫోన్పే ద్వారా. ఇట్లా ఇలా టీం చాలా ఉన్నది, అందరికి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. బాధితుడు సాయి కృష్ణ ఫిర్యాదుతో నందిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిమగల చెంబు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని నిందితుల్లో ఒకడైన ఇతిరాజు రాఘవేంద్రను పట్టుకున్నారు. మరో 2 నిందితులు శ్రీరామరాజు, నరసింగరావు పరారీలో ఉన్నారని ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది, దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి ఈ రాఘవేంద్ర మరి రామరాజు మరి వాళ్ళ దగ్గరి బంధువు నరసింహరావు అని వీళ్ళు ఆశ చూపి దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మోసపోయి ఇవ్వడం జరిగింది. అట్టి దానిలో భాగంగా మనం ఈ రాఘవేంద్రని నిన్నటి రోజు మనం నందిపేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. 2 వారాల క్రితమే మహిమగల చెంబుందని నమ్మించి హైదరాబాద్కు చెందిన వైద్యురాల నుంచి ₹1,50,00,000 డబ్బులు కొట్టేసిన 3 నిందితుల్ని విశాఖ నగరం అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు కూడా సిహెచ్ కొండూరుకు చెందిన రైతు సాయి కృష్ణను మోసం చేసినట్లే వైద్యురాలని బురిడీ కొట్టించి ₹1,50,00,000 కాజేశారు. ఇప్పుడు రైతు సాయి కృష్ణను మోసగించిన ముఠా సభ్యులకు హైదరాబాద్కు చెందిన మహిళా వైద్యురాలికి టోకరా వేసిన కేటుగాళ్లకు సంబంధాలున్నాయా, ఇలా ఇంకా ఎంతమందిని మోసం చేశారు అని కోణంలో నందిపేట పోలీసులు దర్యాప్తు చేస్తారు.